సో ఆల్మోస్ట్ 6 o'clock వచ్చాము. ఇప్పుడు 7:30 అవుతుంది టైం. ఇప్పటి వరకు మనం ఈ సీనియర్ సిటిజన్స్తో, రెసిడెంట్స్తో అండ్ కేబీహెచ్పి వాళ్ళు ఉండే వాళ్ళతో మనం మాట్లాడాం. అసలు నిజంగా హాస్టల్స్ ఉండే వాళ్ళతో ఒకసారి మనం మాట్లాడదాం. వాళ్ళ వర్షన్ ఏంటి అనేది కూడా మనం తెలుసుకుందాం. మీ పేరేంటండి? నా పేరు మోహన్ అండి. ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు అసలు? నేను 2018 నుంచి ఉంటున్నాను. అప్పటి నుంచి చూసినా కానీ ఇప్పటికే ఈ పార్క్ అప్పుడు క్లోజ్ అవ్వలేదు, ఇంకా ఓపెన్ అవ్వలేదు. అప్పటి నుంచి కూడా ఇప్పుడు కూడా వీళ్ళు ఇక్కడ సిటిజన్స్ని ఇబ్బంది పెట్టడమే తప్పగా వేరేది ఏం జరగట్లేదు. ఎవరు అంటే సీనియర్ సిటిజన్స్ మనం మాట్లాడుతున్న వాళ్ళ, లేదంటే హాస్టల్స్ వాళ్ళ? హాస్టల్స్ వాళ్ళే. ఇప్పుడు ఒక పర్పస్ మీద మనకి ఇక్కడికి వస్తున్నామండి. ఆ పర్పస్ని మర్చిపోయి వాళ్ళ మైండ్ సెట్లో ఇప్పటిదాకా వాళ్ళు ఏదో ఇంటి దగ్గర లేకపోతే వేరే చోట ఎక్కడో మేము విరుక్కొని ఉన్నాము, ఇక్కడ మాకు ఫ్రీ బర్డ్ దొరికింది, మేము ఇష్టం వచ్చింది చేయొచ్చు, మమ్మల్ని ఎవడు ఆపేవాళ్ళు లేదు, మేము ఏది చేసినా మాకు చెల్లుతుంది అనే మైండ్ సెట్ ఒకటి క్రియేట్ చేసుకున్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత. ఏదైనా అబ్బాయి అయినా అవ్వచ్చు, ఏదైనా అమ్మాయి అయినా అవ్వచ్చు. ఆ ఒక పర్పస్తోని మేము రోడ్డు మీద తిరిగితే మమ్మల్ని ఎవరేమనొద్దు, మేము అటు తిరిగినా కానీ మేము ఎవరినేమనొద్దు. ఇక్కడ ఇంకోటి ఉంది మళ్ళీ, లోకల్ నాన్ లోకల్. ఇక్కడ అది ఇంకా వర్స్ట్. అది చెప్పుకోవాలంటే దాని గురించి చెప్పొద్దు, కొంచెం ఆగిన తర్వాత మాట్లాడదాం. కానీ ఈ సారోళ్ళు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ సార్ పొరపాటున చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళు బయటకు వస్తున్నారు, వాళ్ళకి ఎంత వాళ్ళు కళ్ళు మూసుకొని వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఆ కొన్ని పర్పస్ని చూస్తుంటే మీరు రండి ఒక 9:30 తర్వాత. 9:30 నేను ఎగ్జాక్ట్గా 9కి ఫుడ్ మెనూ అయిపోతుంది నాది, డిన్నర్. నేను గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యి వచ్చేసరికి 9:30 తర్వాత ఇక్కడ నుంచి ఈ బార్ వరకు ఇప్పుడు లైట్లు ఉన్నాయి. ఇంతకుముందు లైట్లు ఉండేవి కాదు. పిల్లలు వీళ్ళు బయటకు వచ్చేటోళ్ళు కాదు, ఫ్యామిలీస్ని తీసుకొని 8 దాటితే అంత ఘోరంగా ఉండేది. స్టిల్ నవ్వు కూడా అంతే, ఏం చేంజ్ అవ్వలేదు. ఇప్పుడు ఈ పార్క్లో వాళ్ళు అన్నారు కదా ఏం లేదని. నేను మార్నింగ్ 5కి వస్తాను, వీళ్ళందరూ ఎవరు రారు. ఫస్ట్ నేను వస్తాను 5కి. నేను ఫస్ట్ వచ్చి వర్కౌట్స్ ఫినిష్ చేసుకొని 6కి మళ్ళీ ఇక్కడ నుంచి దిల్సుఖ్ నగర్ వెళ్తాను. నేను అక్కడ నేను కోచింగ్ తీసుకుంటాను. 5కి వచ్చాను కదా, ఒకరోజు ఇక్కడ ఒక ఇద్దరు కపుల్స్ ఇన్బీస్ సారోళ్ళు కూడా చూశారు, కాండమ్స్ పడి ఉన్నాయి. ఎవరికి తెలియదు, వీళ్ళెవరికి ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు ఎవరు నేను వచ్చినన్ని రోజులు లేరు ఇక్కడ. నేను 8 years నుంచి ఉంటున్నా కదా. ఈ పార్క్లో సారోళ్ళు కూడా పుల్లలు పెట్టి చూపించారు కాండమ్స్ని. అంత ఘోరమైన సిచ్యువేషన్ ఈ పార్క్ ఫేస్ చేసింది. సారోళ్ళు కూడా ఫేస్ చేశారు, వీళ్ళు స్టిల్ నవ్వు కూడా ఫేస్ చేస్తున్నారు. అలాంటివి పార్కులో యాక్టివిటీస్ తగ్గించాలనే ఉద్దేశంతోనే టైమింగ్స్ని షార్ట్ చేశారు వాళ్ళు. ఫ్యామిలీస్ కష్టపడకుండా మేము కూడా ఒక రూమ్లో ఉండి 2 days ఇద్దరు ఉండే గదిలో ఉండి మేము ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతాము, వీళ్ళు కూడా అంతే స్ట్రెస్ ఫీల్ అవుతారు కదా. వీళ్ళు కూడా మనుషులే, మేము మనుషులమే. ఇంకా వీళ్ళు సీనియర్ సిటిజన్స్, లోకల్ వాళ్ళు. వీళ్ళు ఎక్కడికి వెళ్తారు? మేమన్నా అక్కడెక్కడ నుంచి వచ్చి ఇక్కడెక్కడ తిరుగుతాం. వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? వీళ్ళకు ఉండేది ఈ ప్లేసే కదా, మాకుండేది ఈ ప్లేసే. ఈ ప్లేస్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోవట్లే, అంతే. గుంపులుగా వచ్చి ఎవరైనా డిస్టర్బ్ చేయడం, ఎవరిని ఒక బ్యాచెస్ ఉంటాయి, కొన్ని బ్యాచెస్ సార్ చెప్పినట్టు ఇందాక గుంపులుగా వస్తారు, కూర్చుని వాళ్ళని డిస్టర్బ్ చేయడం, లేకపోతే డిస్టర్బ్ క్రియేట్ చేయడం. వాళ్ళంతటికి వాళ్ళే లేనిపోయిన ఇష్యూస్, మేము లోకల్ అని వీళ్ళే గొడవలు పడి పార్క్ని డిస్టర్బ్ చేయడం, ఇవన్నీ చాలా జరుగుతున్నాయి కూడా. ఇంకా స్టిల్ నవ్వు కూడా వాచ్మెన్ వాళ్ళు తప్పేం లేదు మేడం. వాళ్ళు అంటున్నారు, నన్ను అడిగితే కనుక వాళ్ళు తప్పేం లేదు, వాళ్ళు కరెక్ట్గానే ఉన్నారు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ సారు ఏం చెప్పారో అది చేస్తున్నారు, కరెక్టే. మీరిద్దరు పార్క్ వచ్చారు, ఎందుకు వచ్చారు? మీరు ఆ పని చేసుకోవాలి. మనం ఎందుకు వచ్చాం పార్క్కి? పర్ఫెక్ట్గా పార్క్ని యూటిలైజ్ చేసుకుంటే ఇట్లాంటి సమస్యలు ఏవీ రావు. అది యూటిలైజ్ పోకపోవడం వల్లే మిమ్మల్ని ఇంత దూరం సార్ వాళ్ళు పిలిచారు. వాళ్ళ బాధలు మీతో చెప్పుకుంటున్నారు, అంతే. మీ ఒపీనియన్ మేడం? ఈ బ్రదర్ చెప్పినట్టు పర్ఫెక్ట్గా ఈ పార్క్ను యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. సో నేను 2014 హైదరాబాద్కి వచ్చానండి, మా ప్రాపర్ కడప. సో ఇక్కడ నాకు ఈ ఏరియాతో నాకు దాదాపు 8 years అనుబంధం ఉంది. సో ఐ గాట్ రీసెంట్లీ మ్యారీడ్, నేను కూడా. సో వాకింగ్ వచ్చినప్పుడు కానీ కొన్ని జంటలు ఇక్కడ కూర్చుంటాయండి. యాక్చువల్లీ రీసెంట్గా నేను బాలాజీ హోటల్ దగ్గర ఒక ఇష్యూ రాత్రి చూశాను నేను. సో 5 అమ్మాయిలు 5 అబ్బాయిలు వచ్చేసి సో చేతులు ఇలా వేసుకోవడము, వాళ్ళు తినేది ఒక ఛాయ్ తాగడానికి వస్తారు, ఒక గంట సేపు న్యూసెన్స్ క్రియేట్ చేస్తారు. ఆడ ఫోన్లో మాట్లాడుకోవడం, వాళ్ళు ముచ్చట్లు పెట్టుకోవడము. సో అక్కడ నుంచి రీసెంట్గా నడుచుకుంటూ ఇలా రావడము, పార్కు తీసుకురావడము. అంటే వాళ్ళ పర్పస్ ఇంటిదే, వాళ్ళు ఫోన్లో కాల్లో మాట్లాడుకొని ఏదో పర్పస్లో వస్తారు. వాళ్ళ జరగాల్సింది ఇక్కడ చేస్తున్నారు. సో ఇట్లాంటి మిస్బిహేవ్ చేయకుండా ఈ కల్చర్ యాక్టివిటీస్ కొంచెం తగ్గించుకుంటే ఈ పార్క్ బాగుంటుందని నా ఉద్దేశం మేడం. సో నేను కూడా ఒక స్టూడెంట్గా వచ్చినానే. సో ఇట్లాంటివి చేస్తారు మేడం, చేతులు వేసుకోవడం. సో ఇలా మిస్బిహేవ్ చేస్తుంటారు అనమాట. సో అది తల్లిదండ్రులకు మంచిది కాదు, ఇక్కడ చేసే వాళ్ళ ఇంటెన్షన్ కూడా మంచిది కాదు అనేది నా అభిప్రాయము.
సో అలా చేయకుండా ఈ కమ్యూనిటీ వాళ్ళు కూడా బాగా ఇంకా యాక్టివ్ అయ్యి సో సీనియర్ సిటిజన్కి ఒక ప్లేస్ కేటాయించేసి సో ఈ యూత్ కూడా ఒక ప్లేస్ కేటాయించి అక్కడ సెక్యూరిటీ టైట్ చేస్తే కొద్దిగా బాగుంటుందని నా అపోహ మేడం. సో దయచేసి మా స్టూడెంట్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. సో అలాంటి ఉద్దేశాలు ఉంటే సో వేరే చోట ఏదో వెళ్ళండి, అవన్నీ ఇక్కడ వద్దు. సో ఇక్కడ సీనియర్ సిటిజన్కు ఫ్యామిలీస్కు ఇబ్బంది లేకుండా ఉండాలనేది నా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మేడం మా స్టూడెంట్స్ మా యువతకు అందరికీ. మేడం ప్రపోజల్ చెప్పారు, నేను వర్కింగ్ ప్రెసిడెంట్ ఇక్కడ. ఆ ప్రపోజల్కి మేము అటు సైడ్ ఉంది షటిల్ కోర్టుకు ఆ సైడ్ అది ప్రపోజల్ పెట్టాం, వర్క్ నడుస్తుంది. అక్కడ సీనియర్ సిటిజన్స్కి పిల్లలకి సపరేట్గా ఉంది. వీళ్ళు ప్రపోజల్ పెట్టారు, బాగానే ఉంది కొంచెం. ఎందుకంటే సీనియర్ సిటిజన్స్ ఒక సైడ్ ఉంటేనే పిల్లలతో బాగుంటుందని ప్రపోజల్ అయితే ఉంది, జరుగుతుంది వర్క్. చెట్లు కూడా అన్నీ రెడీ చేసి జరుగుతుందమ్మా, చాలా వరకు కంట్రోల్ అవుతుంది. మాకు అది జరగకూడదనే వీళ్ళు కూడా కోరుకుండేది అంతే. మీరు ఇప్పుడు 2-3 సార్లు వచ్చారు, థ్యాంక్స్ చెప్పాలి మేము పదే పదే, ఎందుకంటే చాలా కంట్రోల్ అయింది, ఇంకా కావాలి అనేది కోరుకుంటున్నాను.